One night pass by, moonlight stars sing your. హలో గాయ్స్, పార్ట్ 1 అన్నవరం వీడియో అయితే మీరు చూసారనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 అన్నవరం టు సామర్లకోటలో ఉన్న కొమరామ భీమేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నాము. 43 కిలోమీటర్స్ 1 hour 4 minutes పడ్డది. ఇక్కడ ఏంటంటే చాళుక్యరాజు ఈ ఆలయం నిర్మాణం చేశారనమాట. ఈ ఆలయం పంచరామ క్షేత్రాల్లో ఒకటి. అండ్ పూర్వం ఈ ప్లేస్ని చాళుక్య భీమవరం అని పిలిచేవారు. పంచరామాలు అంటే 5 ఉంటాయి అన్నమాట. ఒకటి ద్రాక్షారామం రామచంద్రపురంలో ఉంది, అమరామము అమరావతిలో ఉంది, క్షీరరామము పాలకొల్లో ఉంది, సోమరామము భీమవరంలో ఉంది, కొమరామ భీమేశ్వర ఆలయం అనేది సామర్లకోట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది పంచరామ క్షేత్రాల్లో ఒకటని చెప్పాను కదా. ఈ క్షేత్రం కథ ప్రకారం అయితే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఒక శివలింగాన్ని 5 ముక్కలు చేసి ఆ ముక్కలు పడిన చోట్ల పంచరామలింగాలు వెలిచాయని నమ్ముతారు. ఆ 5 భాగాల్లో సామర్లకోట ఒక భాగము. ఇది 15 అడుగులు ఎత్తు ఉంటుంది, 2 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట. పై ఫ్లోర్ అనేది మెయిన్ లింగం ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ అనేది కింద భాగం ఉంటుంది. క్రిస్టల్ క్లియర్గా ఉంటుందండి. మహావిష్ణు సలహాతో కార్తికేయుడు తన అగ్ని ఆయుధంతో శివలింగాన్ని 5 ముక్కలుగా చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే శక్తిపీఠాలు 18, అందులో ఒకటి ఏంటంటే పురోహితిక దేవి అనేది ఇక్కడ వెలుసున్నారు. అంటే అమ్మవారి యొక్క ఎడమ చెయ్యి అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ భీమేశ్వర స్వామి ఆలయం నుంచి ద్రాక్షారామం ఆలయంకి అయితే మేము వెళ్ళాము. 38 కిలోమీటర్స్ పడ్డది. ఇక్కడే దేవస్థానం రూమ్స్ అయితే ఉంటుంది. 500 నాన్ ఏసీ రూము, 800 అయితే ఏసీ రూమ్స్. చాలా బాగున్నాయి. ఇక్కడ నైట్ వచ్చాం కాబట్టి స్టే చేయాల్సి వచ్చింది. నైట్ కూడా ఎలాగో 7 అయింది కదా, దర్శనం చేసుకొని వచ్చేద్దామని మేము అయితే వెళ్ళాము. ఆ రోజు సండే అనమాట. సోమవారం 4వ సోమవారం రేపనగా మేము ఈరోజు సండే నైట్ అయితే వెళ్ళాము. ఇక్కడ కథ ప్రకారం ఏంటంటే తరకాసుర వధ సమయంలో అతని గొంతులో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగి వాటిలో ఒకటి పడిందని నమ్ముతారు. సతీదేవి మరణం తర్వాత ఆమె శరీరంలో 12వ భాగమైన ఎడమ చెంప ఇక్కడ పడిందని అనుకుంటారు. అసలు శక్తిపీఠాలు అంటే ఏంటో తెలుసుకుందామా ఒకసారి. శక్తిపీఠాలు ఏంటంటే సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి యజ్ఞంలో అవమానాన్ని భరించలేక ఆత్మత్యాగం చేసుకున్నప్పుడు శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకెళ్ళి విశ్వ అంతటా తిరుగుతారనమాట. అప్పుడు ఆమె శరీర భాగాలను ఖండించి భూమిపై విసిరివేయాలని బ్రహ్మదేవుడు విష్ణువు కోరారనమాట. ఇతర దేవతలు కూడా కోరుతారు. ఈ భాగాలన్నీ పడిన ప్రదేశాలని శక్తిపీఠాలని పూజిస్తారు. ఇక్కడ ఏంటంటే ఎడమ చెంప పడిందని అందరూ అంటారనమాట. మాణిక్యాంబదేవి రూపంలో కొలుస్తారు. ఇక్కడ ఉన్న లింగం కూడా 14 అంతస్తు ఉంటుంది, 2 ఫ్లోర్లు ఉంటుంది. స్ఫటికర లింగం అంటారు. చాలా క్లియర్గా ఉంటుంది. నాకైతే చాలా ఒక గూస్ బంప్స్ వచ్చిందనమాట ఆ లింగం చూడగానే. మేము నైట్ టైం వెళ్ళాం కదా, అలా దీపం చుట్టేసి కోనేరు కూడా చూసి మేము దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము. కోనేరు దగ్గర 4వ సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి కార్తీక సోమవారంలో ద్రాక్షారామంలో దీపం పెట్టడం అనేది ఎంతో అదృష్టము. నేనైతే రెడీ అయ్యి మేము కొబ్బరి చెట్టు ఇవన్నీ తీసుకున్నాం అనమాట. అలాగే టెప్ వదలడానికి దీపం కూడా తీసుకొని మీకు టెంపుల్ బయట అన్నీ దొరుకుతాయి. అరటిపళ్ళు, కొబ్బరికాయ, అగరబత్తులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి పాము అయితే ఎలా ఉన్నదో, చాలా రోజుల తర్వాత చూసాను అలాంటివి అయితే. అండ్ ఇక్కడ కోనేరు దగ్గర మేము టెప్ వదిలామన్నమాట. 4వ సోమవారం కదా, టెప్ వదిలితే చాలా మంచిది. ఆ కోనేరులోన వదిలామన్నమాట. ఇక్కడ 4వ సోమవారం కాబట్టి చాలా అన్ని రకమైన పూజలు అయితే అవుతున్నాయి. అన్నవరంలో రథాలు అలా జరుగుతాయి, అలాగా కుంకుమ పూజలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఫుడ్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. చాలా మందికి అన్నదానం అయితే చేశారు. మేము లైన్లో 100 రూపాయల దర్శనం టికెట్ తీసుకొని మేము గుడి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ ద్రాక్షారామంలో ఏంటంటే కథ ప్రకారం తరకాసురుని వధించిన సమయంలో అతని గొంతులో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగి వాటిలో ఒకటి ఇక్కడ పడిందని నమ్ముతారు. సతీదేవి మరణం తర్వాత ఆమె శరీరంలో 12వ భాగమైన ఎడమ చెంప ఇక్కడ పడిందని నమ్ముతారు. మీకు ఇందాకే శక్తిపీఠాల కథ కోసం చెప్పాను కదా, ఇక్కడ ఉన్న దేవి ఏంటంటే మాణిక్యాంబ దేవి రూపంలో కొలుస్తారు. మీకు ఈ 2 టెంపుల్స్ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కుక్కుటేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్తాను. అక్కడ ఇంకో శక్తిపీఠం కోసం చెప్తాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఈ టెంపుల్ కోసం అయితే మాట్లాడుకుందాం. బాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.